పండగ సీజన్ వస్తుందండి. రేపు దసరా, దీపావళి. స్వీట్ చేసుకుందాం, చేసి కూడా చాలా కాలం అయిందని స్వీట్ని చేస్తున్నాను. ఇది రాజస్థాన్ స్వీట్, లాప్సీ అంటారు. LAPSI, లాప్సీ. చేసుకోవడం చాలా ఈజీ, కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. అర్ధగంట నుంచి 45 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవి ఏమి ఉండవు. చేసుకోవడం సులభం, టైం మటుకు కొద్దిగా తీసుకుంటుంది. రైట్, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదని చూద్దాం. మనం గోధుమ నూక అవసరం అండి. గోధుమ నూక ఒక కప్పు తీసుకుంటే అదే కప్పు బెల్లం. స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటే, తక్కువ కావాలనుకుంటే కనుక కప్పు కంటే కొద్దిగా తక్కువ బెల్లం వేసుకుందాం. లేదు బెల్లంతో వద్దు అనుకుంటే కనుక పంచదార వాడండి. నేను బెల్లంతో చేస్తున్నాను, నల్ల బెల్లం తీసుకున్నాను. స్వీట్ కూడా బ్లాక్ కలర్లో వస్తుంది. ఇలాచీ పౌడర్ 4 ఇలాచీలు దంచి పెట్టుకున్నాం. ఇలాచీ పౌడర్. జీడిపప్పుని ముక్క చేసుకొని జీడిపప్పు. కిస్మిస్ కూడా కావాలి. కిస్మిస్ డిస్ప్లేలో పెట్టలేదు. 4 కిస్మిస్. నెయ్యి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, సగం కప్పు కంటే పైన నెయ్యి తీసుకుందాం. అదే కప్పుతోటి, మీరు ఏ కప్పునైతే వాడుతున్నారో అదే కప్పుతోటి నెయ్యి ఎక్కువ తీసుకుంటే రుచి ఎక్కువగా వస్తుంది, బాగుంటుంది. ఎండు కొబ్బరిని సన్నగా తురిమి వాడదాం. ఒక పావు కప్పు సరిపోతుంది. అలాగే ఒక ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు. ఆ సువాసన బాగుంటుందండి స్వీట్లోకి. రైట్, ఇది చేయడం చెప్తున్నాం కదా. ఒక వేడి నీళ్ళు ఒక కప్పు తీసుకున్నాం కదా, 3 కప్పుల వేడి నీళ్ళు అవసరం అవుతాయి. నీళ్లు మరగబెట్టుకొని రెడీగా పెట్టుకోండి. అయితే వేడి నీళ్ళు వేసినప్పుడు ఏమవుతుందంటే పొంగుతుంది. వేడి నీళ్ళని జాగ్రత్తగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుదాం. నేను చూపెడతా ప్రాసెస్లో. ఇది మనకి గోధుమ నూక ఫస్ట్ మనం వేయించుకుందాం. ఒక గ్లాసు కప్పు ఎంత తీసుకున్న క్వాంటిటీతో తీసుకొని అదే క్వాంటిటీ బెల్లం తీసుకుని ప్రాసెస్ అది మొదలు పెడదాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. ఇదండి, మనం సన్నటి సగం మీద నెయ్యి కాచేసి ఒక కప్పు గోధుమ నూకని వేసాం. లావుగా ఉన్న గోధుమ నూకలో కూడా 2-3 రకాలు ఉంటాయి కదా. మనం తీసుకుంటే కొద్దిగా లావుగా ఉన్నటువంటి గోధుమ నూక. అయితే ఇది మీరు మంటని సిమ్ మీదనే పెట్టి వేయించుకోవాలి. ఎంతసేపు వేయించాలంటే ఈ కలర్ మారాలి. ఇది ముదురు గోధుమ రంగులోకి వచ్చేయాలి. అంతసేపు సన్నటి సగం మీద వేయిస్తూ ఉండాలి. నెయ్యి ఒక చుక్క ఎక్కువనే పడుతుంది. చెప్పే కదా, హాఫ్ కప్పు పైన ముప్పావు కప్పు, 3 వంతులు తీసుకోండి. ఒక కప్పు తీసుకుని వేయించుకుంటూ కూర్చుందాము. ఇది వేగుతూ ఉంటుంది. నేను కొబ్బరి అది కోరుకొని మిగతా విషయాల్లోకి వస్తాను. సన్నటి సగం మీద మనం పెట్టి ఒక 10-15 నిమిషాలు అవుతుంది. కలర్ లైట్గా మారుతుంది. ఇప్పుడు ఏం చేద్దాము, 2 లవంగాలు, 2 ఇలాచీ, దాల్చిన చెక్క. ఇది ఇలాచీ పౌడర్. 2 కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ మీకు ఇంకా ఇవి బాదం అవి ఉంటాయి కనుక అవి కూడా వేసేసేయండి. బాదం నిలువుగా చీల్చి సన్నగా చేసి, కొబ్బరి పొడి. రైట్, ఇవన్నీ వేయిద్దాం. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే, మీకు మన బెల్లం చెప్పా కదా, బెల్లాన్ని పాకం తీసాను. కప్పు బెల్లం చెప్పాం కదా, కప్పు బెల్లంలో పావు కప్పు నీళ్లు పోసి అది కరిగేంత మటుకు దాన్ని వదిలిపెట్టాము. దాన్ని ఉడగట్టేసి దీంట్లో కలుపుదాం. నీళ్లు కూడా వెనకాల మరుగుతున్నాయి. వెనకాల చూసారు కదా, కిస్మిస్ పొంగుతుంది. కిస్మిస్ మంచిగా ఉబ్బుతుంది, వేగుతుంది. దీంట్లో వేసేసి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ఇది చేసుకోవడం ఈజీ అండి, కాకపోతే టైమే పడుతుంది. 10-15 నిమిషాలు టైం పడుతుంది. అర్ధగంట నుంచి 40-45 నిమిషాలు టైం పడుతుంది. రుచి మటుకు అదిరిపోతుంది. రైట్, నేను ఇది వేగి అంత అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ చూద్దాం. చూసారు కదా, కిస్మిస్, జీడిపప్పు ఎర్రగా వేగిపోయాయి. గోధుమ నూక కూడా చక్కగా ఎర్రగా వేగింది. ఇప్పుడు ఏం చేద్దాం, బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, అది వేద్దాము. పొంగుతుంది, జాగ్రత్తగా వేద్దాం. రైట్, కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కొద్దిగా వేసుకుంటూ
చేద్దాము. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు కూడా వేయాలి. వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలిపెడదాం. పొంగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి, చెయ్యి కాలుతుంది. లైట్గా కలిపేసుకొని ఇది మనం బెల్లం పాకం ఏమైంది, మనం 3 కప్పుల నీళ్ళు అనుకున్నాం కదా, ఇది మనకు 1.5 కప్పు నీళ్లు బెల్లం పాకం పడ్డది. ఇప్పుడు ఏం చేద్దాము, 1 కప్పు అంతా వేడి నీళ్ళు పోసేద్దాం. వేడి నీళ్ళు పోసి మూత పెట్టేసి వదిలిపెట్టేద్దాం. ఇదండి లాప్సీ, రాజస్థానీ స్వీట్. లాప్సీ ఉడుకుతోంది. మనం సన్నటి సెగ మీద మాత్రమే దీన్ని చేసుకోవాలి. దీన్ని కుక్కర్లో కూడా పెట్టచ్చు, కానీ కుక్కర్లో పెడితే అంత రుచి ఉండదండి, మా కిక్కు రాదు, స్వీట్ కిక్కు. కాబట్టి ఈ విధంగా ఉడకబెట్టుకుందాము. ఇది ఒక 10-15 నిమిషాల్లో మనకి మూత పెట్టి వదిలిపెట్టేస్తే ఒక 10 నిమిషాలు ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఏం చేద్దామని చూద్దాం. ఇది మనకి పూర్తి అయిపోయింది లాప్సీ, రాజస్థానీ స్వీటు. ఇది మీరు ఎప్పుడు సర్వ్ చేసినా సరే వేడిగా ఉండేటట్టుగా చూసుకోండి. నెయ్యి కనిపిస్తూ ఉండాలి, నెయ్యి పైకి తేలుతూ ఉండాలి, కింద ఇది ఉంటుంది. ఇది భోజనం చేసిన తర్వాత మీకు ఎంత తిన్నట్టు అనిపించదండి, అవలీలగా లోపలికి వెళ్ళిపోతుంది. రుచి సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.